సంక్రాంతి అంటే పల్లె పండగ. ఈ పల్లె పండగకు ఎంత దూరంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు వస్తారు. ముఖ్యంగా సిటీలో ప్రజలు ఏ రకంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం తమ వారిని కలుసుకోవడానికి ఎంత దూరం నుంచి రావడమే కాకుండా ఎన్ని కష్టాలైనా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఇబ్బంది అయినప్పుడు కూడా వీరంతా చేరుకున్నారు. ఈరోజు చూసుకుంటే విశాఖ రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్లో చూసుకుంటే చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా తమ గమ్యాలకు తమ గ్రామాలకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా అదనపు రైళ్లు అదనపు బస్సులు వేసినట్టు అధికారులు చెప్పినప్పటికీ రద్దీకి తగ్గ బస్సులు రైళ్లు లేవని మనం చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా సాక్ష్యంగా విశాఖ రైల్వే స్టేషన్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. తెలుగువారి సాంప్రదాయం అనుబంధానికి ఒక ప్రతీకగా చెప్పే ఈ సంక్రాంతి పండగ మాత్రం భారీ ఎత్తున ఆనందంగా జరుపుకోవడానికి వేరువేరు ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా పల్లెలకు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంక్రాంతి రద్దీ అంతా కూడా రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నుంచి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులతో ఈరోజు రైళ్ళన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రత్నాచల ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి విజయవాడ వరకు వెళ్ళే ఈ రైల్లో చాలామంది ప్రయాణికులు వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఈ దశలో రైళ్లు అదనంగా వేసినప్పుడు కూడా ప్రయాణికులకు తగ్గట్టు కూడా అంతగా లేకపోవడంతో ఇక రద్దీ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే క్యూ లైన్లో వారిని పంపించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎక్కువగా రద్దీ ఉన్న పరిస్థితి నేపథ్యాన కొంత అసౌకర్యం మధ్య కూడా వీరు వెళ్తున్నారు. చెప్పండి, ట్రైన్ సరిపోతుంది, ఎట్లా ఉంది? రష్ ఏం లేదు. చూడండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? మేము ఇక్కడికి రాజమండ్రి వెళ్తాం. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ లో మనం చూడవచ్చు. చెప్పండి, ట్రైన్ రష్ గా అట్లా అనిపిస్తుంది? చాలా రష్గా ఉందండి. ట్రైన్ అయితే పండగ సీజన్ కదా మాత్రం ఉంటుంది. అంటే ఎక్స్ట్రా ట్రైన్ వేసామని గవర్నమెంట్ చెప్తుంది, అలా ఉందా? అంటే ఎక్స్ట్రా ట్రైన్లు ఏముందండి, అలాగే నార్మల్ గానే ఉంది, ఏట్లేదు. రష్ గా అట్లా అనిపిస్తుందా? అనిపించడం ఏంటండి, రష్ గా కనిపిస్తుంది కదా. బాగుంది, ట్రైన్ చాలా రష్ గా ఉంది. ఇప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో మనం ఉన్నాం. ఎక్స్ప్రెస్ లో ఏ రకంగా రద్దీ ఉందో మనం చూడొచ్చు. చెప్పండి బాబు, ఎక్కడికి? హైదరాబాద్ వెళ్తున్నామండి. రిజర్వేషన్ కాదు, టికెట్లు లేవు, దొరకట్లేదు, కష్టం. బస్సులు ఏమో రేట్లు పెరిగిపోయి ట్రైన్ మీద వెళ్ళాల్సి వస్తుంది. గవర్నమెంట్ అయినా తగ్గించాలి రేట్లు. బస్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి బాగా. మీరు చెప్పండి, ట్రైన్లు సరిపోయినట్టు ట్రైన్లు ఉన్నాయా లేకపోతే ఇబ్బంది అవుతుందంట? చాలా ఇబ్బంది అండి, ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది. జనరల్ ఎక్కడ ఇది బాధ తోపులాడుతుంది. ఎలా బాధపడము, ఇదే బాధపడుతున్నాం జనరల్ బాబు. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్లో జనం చాలా రద్దీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే కొన్ని అదనపు రైళ్లు మాత్రం వేరు ప్రాంతాల్లో వేశారు. అయినప్పుడు కూడా యథావిధిగా రద్దీ మాత్రం కొనసాగుతుంది. అయితే సంక్రాంతి మరొక 2 రోజులు ఉన్న నేపథ్యాన్ని ఇప్పటికే వేరు అంటే ఆర్టీసీ బస్సులతో పోల్చుకుంటే ప్రైవేట్ బస్సుల ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో చాలామంది రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.